స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. అదే విధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం. ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ లో చెప్పాను. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేసి అలా చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. దానికి సంతోషకరం. జనసేన పార్టీ తీసుకున్న మేము జనసేన పార్టీ తరఫున మేము జరిగిన స్కామ్ను బయటపెట్టడం, భక్తులు నిజమైన భక్తులకి టీటీడీ టికెట్లు అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజలకే కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులున్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మానికి సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ఇది వాస్తవం. నిజంగానే మేము తీసుకున్న 2 సబ్జెక్టులు, శారదాపేట మఠం కానివ్వండి, టూరిజం టికెట్లు కానివ్వండి, 2 విషయాల్లో టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తిరుపతి ప్రజలతో చెప్పాలి. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు దర్శనం చేసుకుంటే